శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఇక్కడ అంతా శివమయమే. ఒకవైపు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, మరొకవైపు దుర్గామల్లేశ్వర స్వామి ఇరువైపులా తన ఇద్దరు కుమారులను కొలువు తీర్చి అటు భ్రామరి దుర్గాంబిక సమేతంగా కొలువు తీరి ఉన్నారు. ఆ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వచ్చిన ప్రతి భక్తుడు కూడా లోపలికి వెళ్ళి స్వామిని స్పృశించి నమస్కారం చేసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. అందుకే వేలాది మంది భక్తులు అంతరాలయంలో ప్రవేశించి స్వామిని స్పృశించి ఆరాధించుకోవడానికి మన ధర్మపురి క్షేత్రానికి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్దదైనటువంటి ఆత్మలింగేశ్వర స్వామి అంటే స్ఫటికలింగం, అష్టభైరవుల సహితంగా జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడుగా ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. వారికి కేవలం గంగోత్రి నుంచి వచ్చేటటువంటి గంగాజలంతో మాత్రమే ఎప్పుడు అభిషేకం చేసినా గంగాజలంతోనే అభిషేకించటం జరుగుతుంది. 8 మంది భైరవులు స్వామివారి చుట్టూ ఉంటారు. వారందరికీ కూడా గంగాజలంతో అభిషేకించుకోవడంలో ఉన్న కారణం ఏమిటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్ఫటికలింగం ఎంత స్వచ్ఛంగా ఉందో, ఏ మాలిన్యము లేకుండా, మన మనసు కూడా అలాంటి స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైనటువంటి గంగాజలంతో మనం అభిషేకించుకొని మనలో ఉన్న మరకలని మాలిన్యాన్ని కూడా కడిగేసుకున్నప్పుడే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని తెలిసి కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ స్వామివారు కొలువు తీరి ఉన్నారు. స్వామివారు అదే ఆదేశించారు. అందుకే ఇది 2వ కాశీగా కేవలం గంగాజలంతో అభిషేకించేది కాశీలో, తర్వాత మన ధర్మపురి క్షేత్రంలో మాత్రమే. అందుకని భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని అభిషేకించుకునేటటువంటి ఒక సంప్రదాయం మన క్షేత్రంలో నెలకొని ఉన్నది.